సో గైస్ వెల్కమ్ బ్యాక్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో ఏదైతే మనం టాలీప్రైమ్ కంప్లీట్ కోర్స్కు సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రతి కాన్సెప్ట్ని రికార్డ్ చేస్తూ ప్లేలిస్ట్ని అయితే యూట్యూబ్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ టాపిక్లో మనము బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఓకే, సో అది ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. వెరీ సింపుల్. సో క్యాష్ బుక్ అంటే మన కంపెనీలో మెయింటైన్ చేసే బ్యాలెన్స్, అదేవిధంగా పాస్బుక్ అంటే మన బ్యాంక్ అకౌంట్, కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సెస్ ని ఎప్పటికప్పుడు ఈక్వల్ ఉన్నాయా లేదా, ఏదైనా మిస్ మ్యాచ్ ఉందా అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు రికన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏ విధంగా చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో దానికోసం మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాము. బ్యాంకింగ్ అనే ఆప్షన్ కూడా దీన్ని ఎంటర్ చేస్తున్నాము. సో తర్వాత బ్యాంకింగ్ యాక్టివిటీ ఓపెన్ చేశాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అయితే ప్రెసెంట్ మనం మెయింటైన్ చేస్తున్న కంపెనీలో మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్. సో ఈ అకౌంట్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, అదేవిధంగా పేమెంట్ టు రిసిప్ట్స్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెషల్లీ మనం బ్యాంక్ రికన్సిలేషన్ గురించి ఈ టాపిక్ నేర్చుకుంటున్నాం. సో ఈ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు కంపెనీ బుక్స్ ప్రకారం 5,66,200 అయితే మన కంపెనీ బుక్స్ లో బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సింపుల్. సో ఇప్పుడైతే మన టాలీ సాఫ్ట్వేర్ ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ప్రకారము మన బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 5,66,200 ఉన్నట్టు. అంటే మనం ఎంత ఉండాలనుకుంటున్నాం, ఇప్పుడు బ్యాంక్ చెక్ చేస్తే 5,66,200 అయితే ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ డౌన్ లోకి వెళ్తే ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 4,000 మాత్రమే ఉంది. అంటే మన టాలీ సాఫ్ట్వేర్ లో మనం రికన్సిలేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన టాలీ సాఫ్ట్వేర్ లో విత్డ్రా చేశాము, పేమెంట్ చేశాము, డిపాజిట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇవి కన్ఫర్మ్ అయ్యాయా లేదా, చెక్స్ ఇష్యూ చేశాము 1,80,750 చెక్ ఇష్యూ చేశాము. అదేవిధంగా డిపాజిట్ కూడా చెక్స్ రిసీవ్ చేసుకున్నాం, వాటిని బ్యాంకులో డిపాజిట్ చెక్ రిసీవ్ చేసుకున్నట్టు టాలీలో రికార్డ్ చేశాము. అది బ్యాంక్ లో రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనము అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేస్తూ మన బ్యాలెన్స్ చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం యాజ్ పర్ ద కంపెనీ బుక్స్ లో బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, 5,66,200 చూపిస్తుంది. సో కంపెనీ పాస్బుక్ ఆన్లైన్ లో చెక్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్లైన్ లో బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనుకోండి. సో ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎంత చూపిస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్ లో ఆన్లైన్ లో ఇప్పుడు మన దగ్గర ఉన్నది 5,75,100 ఉన్నట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్లీ యాజ్ పర్ ద కంపెనీ బుక్ లో 5,66,200 అయితే ఉన్నట్టు చూపిస్తుంది. మన కంపెనీ బుక్ లో మనం బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ చేసి ట్రాన్సాక్షన్ చేసినట్టు 5,66 చూపిస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎందుకు డిఫరెన్స్ ఉంది అనేది ఇప్పుడు మనం రికన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము ట్రాన్సాక్షన్స్ ని ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఆల్ట్ ఆర్ మాన్యువల్ రికన్సిలేషన్ క్లిక్ చేస్తే, సో ఇక్కడ నుండి చూసుకోవచ్చు. సో టీఎస్ కంప్యూటర్, ఏపీ కంప్యూటర్ ట్రేడర్స్, అదేవిధంగా జిఎస్టీ పేమెంట్, స్టార్ కంప్యూటర్స్, మ్యాక్స్ కంప్యూటర్ స్టోర్, మోహన్ ట్రేడర్స్ కి మనం చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది, చెక్స్ రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అయితే ఇవి బ్యాంక్ లో క్లియర్ అయ్యాయా లేదా అనేది మనకు తెలియాలి. సో దాన్ని తెలియాలి అంటే ఎలా, మనము బ్యాంక్ స్టేట్మెంట్ లో చూస్తే ఏర్పడుతుంది. సో చూడొచ్చు ఇక్కడ ఇది బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ లో క్లియర్ అయ్యాయి. సో ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ లో 70,800 బ్యాలెన్స్ అయితే మన దాంట్లో యాడ్ అయ్యింది. ఓకే, యాడ్ అయ్యింది 70,800. ఇది ఇన్వాయిస్, ఇది చెక్ నెంబర్ వచ్చేసి 554400. సో మన బ్యాంక్ లో చూసుకుంటే 554400 ఇది. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చెక్ ఈ రోజు 1 ఏప్రిల్ అనుకోండి, ఈ రోజు చెక్ అయితే మనం కస్టమర్ నుండి రిసీవ్ చేసుకున్నాం. సో ఇమీడియట్లీ మనం ఇప్పుడు బ్యాంక్ ఇచ్చినా కూడా అది క్లియర్ కావడానికి 1 డే అయితే తీసుకుంటుంది. సో అది క్లియర్ అయ్యేంత వరకు మన బ్యాలెన్స్ మన టాలీ సాఫ్ట్వేర్ లో చెక్ రిసీవ్ చేసుకున్నట్టు 70,800 చూపిస్తుంది. బట్ బ్యాంక్ లో ఎప్పుడు అది ఈక్వల్ అవుతుంది, బ్యాంక్ లో ఎప్పుడైతే క్లియర్ అయితే. సో ఈ డేట్ అనేది బ్యాంక్ యాక్చువల్ గా ఏ డేట్ లో క్లియర్ అయింది అనేది ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. నేను ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 1 ఏప్రిల్ అనే ఇస్తున్నాను. డన్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే, ఇక్కడ 432,000 అనే చెక్ నెంబర్ అనేది మన బ్యాంక్ లో డిపాజిట్ అయింది 1,41,600. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏది 1,41,600 432,000. సో బ్యాంక్ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను సేమ్ డేట్ ఇస్తున్నాను, బట్ మీరు రియల్ టైమ్ లో యాక్చువల్ డేట్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ ఛార్జెస్ అయ్యింది. బ్యాంక్ అనేది ఛార్జెస్ చేసింది. ఎందుకు, చెక్ బుక్ ఛార్జెస్ కావచ్చు, బ్యాంక్ మెయింటెనెన్స్ కావచ్చు, అది ఛార్జెస్ అయితే ఆటోమేటిక్ గా కట్ చేసింది. అది మనకి ఎలా తెలుస్తుంది,
మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడే తెలుస్తుంది. సో ఆ 280 అయితే కట్ అయినాయంట. ఇది మనం ఇప్పుడు తర్వాత రికార్డ్ చేద్దాం, ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయాలి. ఓకే, అదే విధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ని యాడ్ చేసింది 1680 రూపీస్. సో ఇది స్టేట్మెంట్ చూడడం వల్ల మనకు తెలిసింది. ఇవి రెండు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. సో ఇవి రెండు మనం ఇవన్నీ మిగతావన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చేద్దాం. తర్వాత 48,007 కు సంబంధించి 1,34,520 అయితే డిపాజిట్ అయ్యింది మోహన్ ట్రేడర్స్ నుండి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో టాలీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 1,34,200. సో చెక్ డేట్ ఉంది కాబట్టి నేను ఎంటర్ ఇచ్చాను. సో అదే విధంగా మీదున్నాయి. సో మీదున్నవి కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో మీదుండేటి చూసుకుంటే 510000 చెక్ నెంబర్. సో ఇక్కడ చూడొచ్చు 510000 ఇక్కడ ఉంది 510000. సో ఫస్ట్ ఏప్రిల్ బ్యాంక్ డేట్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 51,001. ఓకే, సో 51,001. ఓకే, సో బ్యాంక్ డేట్ ఇస్తున్నాను. నేను ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి సేమ్ డేట్ ఇస్తున్నాను. మీరు రియల్ టైంలో చెక్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు రికార్డింగ్ డేట్ ఒకటి ఉంటుంది, అది బ్యాంక్ లో క్లియర్ అయిన డేట్ అయితే ఉంటుంది. సో రికార్డింగ్ డేట్ వచ్చేసి బ్యాంక్ రికార్డింగ్ డేట్ వచ్చేసి ఇది, చెక్ బ్యాంక్ లో క్లియర్ అయిన డేట్ వచ్చేసి ఇది. ఓకే, సింపుల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 51,0002. ఓకే, సో దీని కూడా ఉంది, ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏప్రిల్. ఓకే, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇవన్నీ మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాం, ఇవి జరిగాయి కాబట్టి ఇవి బ్యాంక్ డేట్స్ అయితే క్లియర్ అయ్యి జస్ట్ ఎంటర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మన యాజ్ పర్ ద కంపెనీ బుక్ లో 5,66,200 చూపిస్తుంది. 5,66,200 చూపిస్తుంది. అయితే మనం దేనికి టాలీ చేయాలి? ఈ అమౌంట్ కు బ్యాంక్ బ్యాలెన్స్ కు టాలీ చేయాలి. 5,75,100 అనేది ఉంది, అంటే ఇంకా డిఫరెన్స్ ఉంది. ఎందుకుంది? ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది. అదే విధంగా ఎవరో కస్టమర్ మన దానికి డైరెక్ట్ నెఫ్ట్ వేశాడు 7,500. సో ఇవి మూడు కూడా మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయలేదు కాబట్టి ఎస్కేప్ ఇస్తున్నాను. సో ఓచెస్ లోకి వెళ్ళాను. సో ఓచెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి, ఫస్ట్ బ్యాంక్ ఛార్జెస్ అంటే పేమెంట్స్. ఓకే, ఇది ఎక్స్పెన్సెస్. సో నేను ఏం చేస్తున్నానంటే, సో పేమెంట్ ఓచర్ తీసుకోవాలి, బ్యాంక్ ఛార్జెస్ చేసింది కాబట్టి క్రియేషన్ చేస్తున్నాను. సో బ్యాంక్ చార్జెస్ జస్ట్ ఎంటర్ ఇచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ద బిజినెస్. ఓకే, అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. సో జిఎస్టీ నాట్ అప్రూవబుల్ ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో ఎంత బ్యాంక్ చార్జెస్ ఇచ్చింది? 280 రూపీస్. ఓకే, 280 రూపీస్. ఓకే, క్రెడిట్ ఆల్వేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి కట్ అయ్యాయి. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. చెక్ నెంబర్ ఏముండదు. సో ఇది సో ఈ ఫీ ట్రాన్స్ఫర్ ఆధార్ అని పెట్టేసుకున్నాం, బ్యాంక్ కట్ చేసింది. ఓకే, సో బ్యాంక్ కట్ చేసింది కాబట్టి ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే, బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇది కూడా ఎంటర్ చేద్దాం. ఓకే, ఇది కూడా క్రియేషన్ చేయాలి. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకే, సో ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ టు ద బిజినెస్, సో జిఎస్టీ అయితే నాట్ అప్లికబుల్ ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో బ్యాంక్ ఎంత మనకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1,680 రూపీస్ మన దాంట్లో డిపాజిట్ చేసింది. 1,680 రూపీస్ డిపాజిట్ చేసింది. సో యాక్చువల్లీ మనకి ఇన్కమ్, సో రిసిప్ట్ ఓచర్ చూజ్ చేసుకోవాలి. రిసిప్ట్ ఓచర్, సో బ్యాంక్ ఇంట్రెస్ట్ 1,680 రూపీస్, డెబిట్, సో బ్యాంక్ అకౌంట్, సింపుల్, డన్. ఓకే, సో ఇది కూడా బ్యాంక్ ఆటోమేటిక్ గా మన అకౌంట్ లోకి డిపాజిట్ చేసింది కాబట్టి ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఉండవు. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను, ఉంటే ఎంట్రీ చేయొచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది. తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి, మిస్టర్ ట్రేడర్స్ నుండి మనీ అయితే మన దాంట్లో డిపాజిట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకు అతను ఏంటంటే, అతను కాల్ చేస్తే ఏం చెప్పాడంటే మనకు అడ్వాన్స్ అయితే పే చేస్తున్నాడు అని చెప్పడం అయితే జరిగింది. అంటే మన కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేద్దాం అనుకున్నాడు. సో ఓవరాల్లీ మనం రిసీవ్ చేసుకుంటున్నాము, క్రియేషన్ చేస్తున్నాను. సో మిస్టర్ ట్రేడర్స్ సన్రీ డేటాస్ కింద క్రియేషన్ చేస్తున్నాను. సో ఇతను మన దగ్గర పర్చేజ్ చేయాలనుకుంటున్నాడు. సో ఇతను అన్రిజిస్టర్డ్ కస్టమర్. ఓకే, సో 7,500 అయితే మన అకౌంట్లో వేసాడు, మనం ఫోన్ చేసిన తర్వాత చెప్పాడు. దానికోసం నేను అడ్వాన్స్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. సో ఎంటర్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఇది కూడా ఆటోమేటిక్ గా ఏం చేశాడు, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగింది. జస్ట్ ఎంటర్ ఇచ్చాను. ట్రాన్సాక్షన్స్ లేనివి రికార్డ్ చేశారు. మళ్ళీ గేట్ ఆఫ్ టాలీకి వచ్చాను, బ్యాంకింగ్కి వచ్చాను, బ్యాంకింగ్ యాక్టివిటీస్కి వచ్చాను. సో 3 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఆ 3 ఇక్కడ కనిపిస్తాయి. ఎంటర్ ఇచ్చాను. సో ఇవి ఒకటేమో విత్డ్రా అంటే బ్యాంక్ ఛార్జెస్ అయ్యాయి, అదేవిధంగా 2 రిసిప్ట్స్ వచ్చాయి అంటే డిపాజిట్. ఒకటేమో
ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాము బ్యాంక్ నుండి డైరెక్ట్. అదేవిధంగా కస్టమర్ మనకు 7,500 అడ్వాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి రెండు కూడా రిఫ్లెక్ట్ కాలేవు. అందుకే ఇక్కడ రికన్సిల్డ్ ట్రాన్సాక్షన్స్ 8,900 అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెండు మైనస్ అయిన తర్వాత ఇవి చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రికన్సిలేషన్ చేస్తే మనకు బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బుక్, పాస్ బుక్ ఈక్వల్ ఉండాలి. ఓకే, మాన్యువల్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇది బ్యాంక్ ఛార్జెస్ ఆల్రెడీ బ్యాంక్ లో చూసే ఎంట్రీ వేసాం కాబట్టి సేమ్ డేట్ ఎంటర్ చేస్తాము. ఏ డేట్ లో అయితే బ్యాంక్ ఛార్జెస్ చేసిందో ఆ డేట్ ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము. బ్యాంక్ డేట్ కూడా అదే డేట్ ఇస్తాము. బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ లోకి డిపాజిట్ చేసిందో ఆ డేట్ లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము. అదే విధంగా బ్యాంక్ డేట్ కూడా సేమ్ ఎంట్రీ వేస్తాము. మిస్టర్ ట్రేడర్ ఏ డేట్ నైతే మన అకౌంట్ లోకి బ్యాంక్ లో డిపాజిట్ చేశాడో అది కూడా సేమ్ డేట్ లో ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎంట్రీ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మన బ్యాలెన్స్ 75,100. సో ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ చూసుకుంటే 5,75,100. సో పాస్బుక్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే 5,75,100 ఉంది బ్యాంక్ లో. అదే విధంగా మన టాలీ సాఫ్ట్వేర్ లో చూసుకున్నా కూడా 5,75,100 ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనము బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే చేస్తూ ఈక్వల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటాను. బ్యాంక్ రికన్సిలేషన్ అంటే సింపుల్. సో బ్యాంక్ బ్యాలెన్స్ మన బ్యాంక్ అకౌంట్ లో, కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో యాక్చువల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అదే విధంగా మన క్యాష్ బుక్ లో టాలీ సాఫ్ట్వేర్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది బ్యాలెన్సెస్ ని చెక్ చేస్తూ అసలు ఎందుకు డిఫరెన్స్ ఉంది అనేది రికన్సిలేషన్ చేయడమే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనడం అయితే జరుగుతుంది. సో ఇది బిగినర్ కి ఒక సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒక బిగినింగ్ కాన్సెప్ట్ గా మనం చెప్పొచ్చు. సో దీని ద్వారా మనం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అందుకే అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఈ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో క్యాష్ బుక్ ఈక్వల్ టు పాస్ బుక్ అనే వర్క్ ను మనం చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ గా. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ మనకు తక్కువగా ఉన్నాయి కాబట్టి మాన్యువల్ రికన్సిలేషన్ చేయడం అయితే జరిగింది. అంటే కొన్ని చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి, దాంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువ జరుగుతాయి కాబట్టి మాన్యువల్ రికన్సిలేషన్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఆటో రికన్సిలేషన్ ఉంటుంది, మనం ఆటోమేటిక్ గా రికన్సిలేషన్ చేయొచ్చు. దాని గురించి ఫ్యూచర్ లో మీకు నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బేసిక్ కాన్సెప్ట్ అయితే మనకు అర్థమవుతే సరిపోతుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. ముందు మీకు మంచిగా వీడియోస్ అయితే నేను ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.